ఆ లక్ష్మీ నృసింహుడు ఆదిశంకరులకు కూడా అనేక విధంగా అనుగ్రహం చేశాడు. శంకరుల వారు పరకాయ ప్రవేశం చేసి పునః తమ స్వశరీరంలో ప్రవేశిస్తూ ఉండే సమయంలో ఆ అమరుకరాజు యొక్క మంత్రులు ఎక్కడైతే మృత శరీరములున్నవో వాటన్నిటినీ కాల్చవలసిందిగా తమ భృత్యులకు ఆజ్ఞ చేసిన రీతిగా ఆ భృత్యులందరూ ఎక్కడెక్కడ మృత శరీరాలు కనపడ్డాయో వాటన్నిటినీ కాలుస్తూ వచ్చారు. అలాగే శంకరుల వారి యొక్క ఆ నిర్జీవమైన శరీరం గుహలో ఉన్నది చూచి దానికి కూడా అగ్ని సంపర్కం చేశారు. ఆ సమయంలో శంకరుల వారు ఆ శరీరంలో ప్రవేశించారు. శరీరానికి అగ్ని రగులుకున్నది. ఆ సమయంలో శంకరులు ఆ లక్ష్మీ నరసింహస్వామిని స్తోత్రం చేశారు. ఆ స్వామి వెంటనే శంకరులకు ఆ అగ్ని బాధను నివారణం చేశాడు. శంకరుల యొక్క పూర్వ శరీరాన్ని యథావత్తుగా శంకరులకు అనుగ్రహించాడు. ఆ విధంగా శంకరులకు లక్ష్మీ నృసింహస్వామి విశేషంగా అనుగ్రహించాడు. అది ఒక సన్నివేశం. ఇంకొక సన్నివేశంలో ఉగ్రభైరవుడు అనేవాడు శంకరుల యొక్క శిరస్సును ఖండించటానికి ఖడ్గం పైకెత్తిన సందర్భంలో శంకరుల శిష్యుడైనటువంటి పద్మపాదుల శరీరంలో ఆ నృసింహస్వామి ఆవేశమై అమాంతం ఎలాగైతే నృసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి ఆ నృసింహస్వామి తన యొక్క తీక్ష్ణమైనటువంటి నఖరములతో చీల్చాడో అదేవిధంగా పద్మపాదుని యొక్క శరీరమందు ఆ నృసింహస్వామి ఆవేశమై ఆ ఉగ్రభైరవుణ్ణి సంహరించి శంకరులను కాపాడాడు. ఈ విధంగా శంకరుల వారి యొక్క జీవితంలో ఆ నృసింహుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శంకరులకు కలిగింది అనేది శంకరుల వారి చరిత్ర నుంచి మనకు తెలుస్తున్నది. అందుకే శంకరుల వారి యొక్క అష్టోత్తర నామములలో నృసింహభక్తాయ నమః అని ఒక నామం ఉన్నది. నృసింహభక్తాయ నమః. ఆ నృసింహుని విషయంలో శంకరులు విశేషమైనటువంటి భక్తి కలిగి ఆ నృసింహుణ్ణి విశేషంగా స్తోత్రం చేశారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు. లక్ష్మీ నృసింహ పంచరత్నం అని ఒక స్తోత్రం చేశారు.